నా ఉద్దేశంలో పైరసీ తప్పేం కాదు. ఎందుకంటే టికెట్ ధర 200 రూపాయలు. సాధారణ రోజుల్లో 90 రూపాయలు ఉండేది. ఎవరబ్బ సొమ్మని టికెట్ ధర రెండింతల కంటే ఎక్కువ పెంచి సామాన్యుని దోచుకుంటున్నారు. పైరసీని అరికట్టండి. స్టాప్ పైరసీ, కిల్ పైరసీ, అది మీ బాధ్యత అంటూ మన అభిమాన తెలుగు హీరో హీరోయిన్లు, దర్శక నిర్మాతలు ప్రెస్ మీట్లు పెట్టి వీరావేశంగా ఇచ్చే స్టేట్మెంట్లు చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. మా కష్టాన్ని దోచేసుకుంటున్నారు, మా కుటుంబాలు రోడ్డున పడతాయంటూ సినిమా రిలీజ్కి ముందే వీళ్ళు ఏడ్చే ఏడ్పులు చూస్తుంటే నాకు పెద్ద బాధగా ఏమనిపించదు. ఎస్, నా ఉద్దేశంలో పైరసీ పెద్ద తప్పేం కాదు. నేను దీన్ని వ్యతిరేకించను. అసలు ఎందుకు వ్యతిరేకించాలి? సినిమా అనేది మీ వ్యాపారం, పైరసీ అనేది వాళ్ళ వ్యాపారం. మీ వ్యాపారం మీరు చేసుకుంటున్నట్టే వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు. మీ సమస్యను అరికట్టడానికి మా ప్రేక్షకులు ఎందుకు సహకరించాలి? మా ప్రేక్షకుల సమస్యను అరికట్టడానికి మీ సినిమా వాళ్ళు ఎప్పుడైనా ముందుకొచ్చారా? ఎవరి సినిమా రిలీజ్ అయితే వాళ్ళు మీడియా ముందుకొచ్చి పైరసీని అరికట్టమంటారు, లేకపోతే అన్యాయం జరిగిపోతుందంటారు. కానీ ప్రేక్షకుడికి జరుగుతున్న అన్యాయం గురించి ఒక్కరూ ఆలోచించరు. మా కష్టాన్ని తీసుకొచ్చి టికెట్లుగా మార్చి మిమ్మల్ని మేము పోషిస్తుంటే మాకు జరుగుతున్న అన్యాయాన్ని మీ సినిమా వాళ్ళు ఎప్పుడైనా ప్రశ్నించారా? వేలాది థియేటర్లో తమ సినిమాను రిలీజ్ చేయాలనే తాపత్రయం తప్ప ఆ థియేటర్లో ప్రేక్షకులకు కావలసిన కనీస సౌకర్యాలు ఉన్నాయా లేదా అనేది మీరు పట్టించుకోనంత కాలం మేము జరుగుతున్న పైరసీని పట్టించుకోం. బ్లాక్లో టికెట్లను అమ్ముకుంటూ ప్రేక్షకుల సొమ్మును దోచుకుంటున్న థియేటర్ల మీద మీరు ఏ చర్యలు తీసుకోనంత కాలం మేము పైరసీ మీద ఏ చర్యలు తీసుకోం. తిరగని ఫ్యాన్ల గురించి, కడగని బాత్రూంల గురించి, చిరిగిన సీట్ల గురించి, విరిగిన కుర్చీల గురించి మీరు ఏ రోజైనా పట్టించుకున్నారా? మరి మేమెందుకు జరిగే పైరసీ గురించి పట్టించుకోవాలి? ఏ థియేటర్లోనూ సరైన తాగునీటి సౌకర్యం ఉండదు, ఫస్ట్ ఎయిడ్ సౌకర్యం ఉండదు, అగ్ని ప్రమాదాలు వంటివి జరగకుండా తీసుకోవాల్సిన కనీస రక్షణ సౌకర్యాలు ఉండవు. నిన్న మొన్నటి సమోసాలు, పాచిపోయిన తినుబండారాలు, నిల్వైపోయిన వాటర్ ప్యాకెట్లు మాకు అధిక ధరలకు అమ్ముతుంటే ఇదేంటని మీరు అడిగారా? కూల్ డ్రింక్స్, పాప్కార్న్, ఐస్ క్రీమ్ వంటివి రెట్టింపు ధరలకు అమ్ముతుంటే కనీసం మీరు నోరెత్తి ఇదేం అన్యాయం అని మీరు ఎప్పుడైనా అడిగారా? మరి మేమెందుకు పైరసీ గురించి పోరాడాలి? రోజు రోజుకి పెరుగుతున్న టికెట్ ధరలను తట్టుకొని, అడ్డంగా దోచేసుకుంటున్న థియేటర్ల దౌర్జన్యాలను తట్టుకొని, థియేటర్లకు వెళ్లి వేలాది రూపాయలు ఖర్చు చేసి స్తోమత లేని ప్రేక్షకుడు పైరసీ సీడీల మీద ఆధారపడక ఏం చేస్తాడు? పైరసీ పోవాలంటే ముందు థియేటర్లను, అక్కడ ఉన్న లోపాలను, జరుగుతున్న అన్యాయాలను చక్కదిద్దండి. సగటు ప్రేక్షకుడు సంతోషంగా కుటుంబంతో పాటు థియేటర్కు వచ్చి సినిమా చూస్తాడు. పైరసీని అరికట్టడం మీ బాధ్యత అని మీరు ప్రేక్షకుల సందేశాలు ఇస్తుంటే నాకు నవ్వొస్తుంది. బాధ్యత గురించి మీరా మాట్లాడేది? మీ సినిమా అవకాశాల మీద, వ్యాపారాల మీద తప్ప ఈ దేశం మీద కానీ, ఈ రాష్ట్రం మీద కానీ, ఈ ప్రజల మీద కానీ మీకు అసలు బాధ్యత ఉందా? 2 రాష్ట్రాలుగా విడిపోతుంటే ఒక్కరూ నోరెత్తలేదు. ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఒక్కరూ నోరెత్తలేదు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్రాన్ని మోసం చేస్తుంటే ఒక్కరూ నోరెత్తలేదు. జనమేమైపోయినా పర్లేదు, ఎంతసేపు మీ సినిమాలు, మీ వ్యాపారాలు బాగుంటే చాలు. తెలుగు ప్రజల కోసం, తెలుగు ప్రేక్షకుల కోసం మీరు చేసేదేమీ లేదు. మీ వరకు సినిమా అనేది ఒక వ్యాపారం. ఆ వ్యాపారానికి నష్టం వస్తుందనుకున్నప్పుడే ప్రజలు గుర్తొస్తారు మీకు. రాష్ట్ర విభజనకు గురై సంక్షోభంలో ఉన్న ఏసీ గదుల్లోంచి బయటకు రాని మీకు పైరసీ గురించి కాపాడమనే హక్కు లేదు. అది మీ వ్యక్తిగత వ్యాపార విషయం. దానికి ప్రజలను జవాబుదారీ చేయొద్దు. ఇది ఒక సగటు తెలుగు సినిమా ప్రేక్షకుడిగా నా అభిప్రాయం. ఇది మీకు నిజమనిపిస్తే మీ మిత్రులకు షేర్ చేయండి. జై హింద్.